హై వ్యూయర్స్, వెరీ గుడ్ మార్నింగ్. డిడి యాదగిరి సమర్పిస్తున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వస్తున్న కొద్ది గొప్ప మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్లో ఇవాళ కాస్త గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపించింది. నిన్న రాత్రి అమెరికన్ మార్కెట్స్లో కూడా హ్యూజ్ సెల్లింగ్ మనం చూసాము. దాదాపు 10.5 నుంచి 11% దాకా నష్టపోయాయి. వరుసగా రెండో వారంలో మూడోసారి అమెరికన్ మార్కెట్స్ ఏదో నాస్డాక్ అండ్ డౌ జోన్స్ ట్రేడింగ్ హాల్ట్ చేయడం, 15 నిమిషాల పాటు ట్రేడింగ్ని నిలిపివేసిన సంఘటన మనకు కనిపిస్తుంది. అయితే ఇవాళ ఉదయం కాస్త పాజిటివ్ ట్రిగ్గర్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కరోనా వైరస్ ట్రీట్మెంట్కి సంబంధించి వ్యాక్సిన్ మొదటి దశలో ఉంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. జర్మనీ నుంచి ఆ వ్యాక్సిన్ కొనుగోలు చేస్తారు అన్న ఒక వాదన, దాని మీద అంటే ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ బట్ కొద్ది గొప్ప ఫస్ట్ స్టెప్ పడింది కరోనాని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారీ నేపథ్యంలో ఒక వార్తలు వెలువడిన నేపథ్యంలో మన మార్కెట్స్తో పాటు మిగిలిన ఏషియన్ మార్కెట్స్లో కూడా ఒక పాజిటివ్నెస్ కనిపించింది. కాదు లాస్ట్ ఒక 5 మినిట్స్ నుంచి సెల్ ఆఫ్ మళ్ళీ మనం చూస్తున్నాము. దాదాపు 9,350 400 పాయింట్ల దగ్గర నుంచి దాదాపు 100 పాయింట్ల దాకా నిఫ్టీలో సెల్ ఆఫ్ వస్తుంది. 9,300 వరకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది 100 పాయింట్లకు పైగా లాభంతో. అటు సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 281 పాయింట్స్ ప్లస్ గెయిన్తో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఒక 55 పాయింట్ల లాభంతో 23,147 పాయింట్లు ట్రేడ్ అవుతుంది. ఇవాళ ఇంట్రాడే 16 పాయింట్ల కనిష్ట స్థాయి వరకు నిఫ్టీ దిగి వచ్చింది. మేబీ ఇవాళ కూడా 9,000 లెవెల్ బ్రేక్ చేస్తుందా అన్న ఒక ఆందోళన కనిపించింది. బట్ కొద్ది గొప్ప బయింగ్ సపోర్ట్ కనిపిస్తుంది. వాల్యూ బయింగ్ ఈ టైంలో మనం రావడం వల్ల ఇవాళ గెయిన్స్ కొద్ది గొప్ప మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. అయితే మిడ్ సెషన్ తర్వాత కూడా ఈ గెయిన్స్ కంటిన్యూ అవుతాయా అన్నది మాత్రం మనం వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. మరొక ముఖ్యమైన అంశం ఎస్ బ్యాంక్ సంబంధించి. ఎస్ బ్యాంక్ ఇవాళ దాదాపు 55 to 60% దాకా గెయిన్ అయింది. ఆల్మోస్ట్ 60% యాజ్ ఆఫ్ నో లేటెస్ట్ డేటా ప్రకారం 60% గెయిన్స్తో 59 రూపీస్ 25 పైస్ దగ్గర ఎస్ బ్యాంక్ కోట్ అవుతుంది. దాదాపు 60% లాభాలు ఈ బ్యాంకులో చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఈ స్థాయిలో జంప్ మనకి ఎస్ బ్యాంక్లో రాలేదు. ఒకటి నిఫ్టీ నుంచి తొలగించబోతున్నారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ నుంచి కూడా త్వరలో తొలగించబోతున్నారు. అయినా సరే అండ్ దానితోటి నిన్న కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక ఆంక్షలు కూడా విధించింది. ఎవరైతే 100 షేర్లకు మించి ఎస్ బ్యాంక్ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు తమ షేర్లలో 25% మాత్రం అమ్మగలరు. మిగిలిన 75% షేర్లను 3 సంవత్సరాల తర్వాత అమ్మగలరు. దీన్ని బట్టి ఒక రీకన్స్ట్రక్షన్ ప్లాన్లో భాగంగా ఎస్ బ్యాంకుకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది అన్న ఒక అంచనాలతో పాటు మూడీస్ వాళ్ళ దాన్ని అప్గ్రేడ్ కూడా చేసింది పాజిటివ్కి. సో ఇవన్నీ కలిసి ఎస్ బ్యాంకుకి పాజిటివ్గా అనిపించాయి. దాంతో ఇవాళ స్టాక్ 60 రూపీస్ దాకా వెళ్ళింది. 8 రూపాయల కనిష్టం ఈ మధ్యకాలంలో. అక్కడి నుంచి దాదాపు 800% రిటర్న్స్ని ఎస్ బ్యాంక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఫ్రెష్గా ఈ స్టాక్ బై చేయొచ్చా అంటే మాత్రం చెప్పడం చాలా కష్టమైన పని. ఇక మరిన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనతో మాట్లాడేందుకు సూర్యదేవ్ గారు ఉన్నారు, టెక్నికల్ అనలిస్ట్ అండ్ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. మీకు స్టాక్స్ గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఇద్దరు టెక్నికల్స్ కానీ ఆ మిగిలిన అంశాలు మీకు నెంబర్స్ పైన స్క్రోల్ అవుతున్నాయి, వాటికి ఫోన్ చేసి మీరు అనలిస్ట్తో మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఎలాంటి ఇది చూస్తున్నారు? సో మార్కెట్స్లో ఈ ఉదయం కనిపించినంత స్ట్రెంత్ కనిపించట్లేదు. లాస్ట్ ఒక 5-10 మినిట్స్ నుంచి స్ట్రెంత్ బాగా డిటర్ అవుతుంది. 9,300 బిలో నిఫ్టీ కోట్ అవ్వడం బట్టి చూస్తే ఎలాంటి ట్రేడింగ్ ప్యాటర్న్స్ మీరు గమనిస్తున్నారు? చూడండి, ఫ్రైడే రోజు ముఖ్యంగా గమనిస్తే హ్యూజ్ రేంజ్లో నిఫ్టీ మూవ్ అవ్వడం చూసాం. ఆల్మోస్ట్ 8,500 లెవెల్స్ దగ్గర నుండి నియర్గా 10,000 ఎబోవ్ వరకు మూవ్ రావడం కూడా చూసాం. అంటే మనం గత చరిత్రలో గమనిస్తే ఇది ఫస్ట్ టైం ఇలాంటి వైల్డ్ మూవ్స్ అనేది మనం చూసాం. కాకపోతే మనం ఎలియట్ వేవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనిస్తే మాత్రం ఒక థర్డ్ వేవ్ అన్నది కంప్లీట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఫోర్త్ వేవ్ అన్నది డ్యూ కనిపిస్తుంది. అంటే మనకి ప్రస్తుతానికి ఆ ఫోర్త్ వేవ్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. సో ఫోర్త్ వేవ్ అన్నది ఆల్మోస్ట్ ఒక కౌంటర్ ట్రెండ్ వేవ్ అన్నది. సో మనకి ఫ్రైడే రేంజ్ అనేది హెవీగా ఉంది కాబట్టి ఆ ఫోర్త్ వేవ్ ఎక్కడి వరకు రీట్రేస్మెంట్ అవుతుంది అన్నది మనం ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడానికి వీలుగా కనిపించట్లేదు. అది కాకుండా మనకు గ్లోబల్గా గమనించిన ఒక నెగటివ్ న్యూస్ రాగానే దాని ఫస్ట్ ఇంపాక్ట్ అనేది ఫైనాన్షియల్ మార్కెట్స్ పైన కనపడుతుంది. కాబట్టి మనం ఈరోజు ఓపెనింగ్ గమనించిన పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ కరెంట్ లెవెల్స్ గమనిస్తే హయ్యర్ లెవెల్స్ దగ్గర నుంచి నియర్గా 100 పాయింట్స్ వరకు డిప్ రావడం చూస్తున్నాం. సో లోయర్ లెవెల్స్లో బయింగ్ సపోర్ట్ అనేది మిస్ అవుతుంది మార్కెట్లో. సో మనకి ముఖ్యంగా సపోర్ట్స్ గమనిస్తే 9,000 అనేది ఒక లోయర్ లెవెల్స్లో ఇంపార్టెంట్ సపోర్ట్. అదేవిధంగా హయ్యర్ లెవెల్స్లో 9,500, దాని తర్వాత 10,000. సో 500 డిఫరెన్స్తోనే మార్కెట్స్ అనేది మూవ్ అవుతున్నాయి. సో మనకి వొలాటిలిటీ ఇండెక్స్ గమనించిన ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఉంది. సో ఈరోజు గమనిస్తే 63 పాయింట్స్ ఎబోవ్ ట్రేడ్ అవ్వడం చూసాం. సో మనకు నార్మల్గా 20 పాయింట్స్ ఎబోవ్ ఉంటేనే మార్కెట్స్ బేరిష్ ట్రెండ్లో ఎంటర్ అయ్యాయని మనం చెప్తాం. అలాంటిది 60 పాయింట్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అంటే మార్కెట్స్లో ఎంత
పానిక్నెస్ అన్నది ఉంది అనేది మనం గమనించవచ్చు. సో ఏదైనా బౌన్స్ ప్రస్తుతం వచ్చినప్పటికీ అది పెద్దగా హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ అవ్వడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం న్యూ పొజిషన్స్కి కొద్దిగా దూరంగా ఉండమని చెప్తాను. ఓవరాల్గా ఈ బేరిష్ సెంటిమెంట్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఇంకా కొద్ది సమయం అయితే పడుతుంది. కాబట్టి ఓన్లీ ట్రేడర్స్కి మాత్రమే లోయర్ లెవెల్స్లో బయింగ్ అనేది ఇనిషియేట్ చేసుకోమని చెప్తాను. సో అది కాకుండా మనం 9000 లెవెల్స్ని గమనించాల్సి ఉంటుంది. 9000 హోల్డ్ అయినంత వరకే ఈ అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ 9000 బ్రేక్ డౌన్ అయింది, దాని కింద క్లోజ్ అయిందంటే మనం ఇంకా మళ్ళీ 8500 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రిస్క్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి 9000 లెవెల్స్ దగ్గర లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలనుకున్న 500 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది. సో స్టాప్ లాస్ అనేది చాలా దూరంగా ఉంది. కాబట్టి హైలీ రిస్క్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే ట్రేడింగ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో బౌన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, కాకపోతే ఎంతవరకు అది సస్టైన్ అవుతుంది అనేది మనం గమనించాల్సి ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్ అవుతుంది. ఆ అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఇందులో ఒక కాలర్ ఉన్నారు, గుంటూరు నుంచి రాధాకృష్ణ. అడగండి రాధాకృష్ణ గారు. హలో, చెప్పండి సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఇప్పుడు ఇప్పుడు ఫార్మా ఈ రేట్లో తీసుకో. ఇదండి అరబిందో ఫార్మానా? అవునండి. ఓకే, అరబిందో ఫార్మా ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు తీసుకుంటే? 1 year అండి. ఓకే, అరబిందో ఫార్మా 1 year కోసం పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డిఫెన్సివ్ బెట్స్గా ఫార్మా స్టాక్స్ కనిపిస్తున్నాయి. మార్కెట్స్ ఈ స్థాయిలో క్రాక్ అవుతున్నాయి. అంత ఇంపాక్ట్ మనకు ఫార్మా స్టాక్స్లో కనిపించలేదు. కొద్ది గొప్ప అరబిందో ఫార్మా చాలా స్ట్రెంత్ చూపిస్తుంది. ఎలాంటి టెక్నికల్ లెవెల్స్ ఈ టైంలో కనిపిస్తున్నాయి? చూడండి, అరబిందో ఫార్మా మీరు బై చేసుకునే అవకాశం అయితే ఉందండి. కాకపోతే ఒకటి గమనించాల్సిందంటే మనకు ప్రీవియస్ ఫ్యూ ఇయర్స్గా గమనించినట్టు మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు అయితే లేవండి. సో ఏదైనా బౌన్స్ వచ్చినా లిమిటెడ్గా అప్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకు ప్రీవియస్ టాప్ అంటే ఇంటర్మీడియట్ టాప్ వచ్చేసి 650 దగ్గరలో ఉంది. సో ఏదైనా బౌన్స్ వచ్చినా నార్మల్గా 550, 600 దగ్గర హాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు 1 year వ్యూ అని కాకుండా మీరు కరెంట్ లెవెల్స్లో బై చేస్తే హయ్యర్ లెవెల్స్లో బౌన్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మార్కెట్లో ఈ డౌన్ సైడ్ కరెక్షన్ అనేది ఇంకా కంప్లీట్ వచ్చిన వెంటనే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ. ఓకే, తెనాలి నుంచి మరో కాలర్ ఉన్నారు, చౌదరి. హలో రాజిరెడ్డి, హైదరాబాద్. అడగండి రాజిరెడ్డి గారు. సార్ అల్ట్రాటెక్ 3300 స్టార్ట్ సార్. సార్ అల్ట్రాటెక్ షార్ట్ సేల్ చేశారా? అవును సార్, 3300 మొన్న ఫ్రంట్ రోజు చేశాము. ఓకే, అల్ట్రాటెక్ 3300. ఎస్ఆర్ఎఫ్ కూడా 3000 సార్. ఓకే, చూడండి మీరు అల్ట్రాటెక్ సిమెంట్ వచ్చేసి మీరు 3300లో షార్ట్ సేల్ చేశారు. కాకపోతే లోయర్ లెవెల్స్లో చేశారు కాబట్టి కొద్దిగా బౌన్స్ అనేది రావడం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి అయితే కంటిన్యూ చేయండి. ఏదైనా డిప్ వచ్చిన నియర్గా 3400 ఆ లెవెల్ని గమనించండి. దాని కింద బ్రేక్ డౌన్ వస్తేనే మళ్ళీ మీ షార్ట్ సెల్లింగ్ రేంజ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే మళ్ళీ ఒకసారి 3600 వరకు రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు షార్ట్ సెల్లింగ్ అనేది రెసిస్టెన్స్కి దగ్గరలో ఉన్నప్పుడు షార్ట్ సెల్లింగ్ చేస్తే కనుక ప్రాఫిటబుల్గా ఉంటుంది. మీరు లోయర్ లెవెల్స్ అంటే కరెక్షన్ అయిపోయే మూమెంటంలో మీరు షార్ట్ సెల్ చేస్తే కనుక మీరు ట్రెండ్కి కొద్దిగా అగనిస్ట్గా వెళ్ళినట్టు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇంకా కొద్దిగా డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 3300 రాకపోయినా 3400 దగ్గర ఒకసారి కవర్ చేసుకోండి. అండ్ తెనాలి నుంచి రామలింగయ్య చౌదరి మరొక కాల్. హలో హలో అండి, చెప్పండి. ఈ రేట్లో ఫెడరల్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఏఎంసి తీసుకోవచ్చా? ఫెడరల్ అండ్ హెచ్డిఎఫ్సి, ఏఎంసి ఎంతకాలానికి అంటే టైం హోరైజన్ ఏమైనా ఉందా? లాంగ్ టర్మ్ గురించి? 1 year. ఓకే, ఫెడరల్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి, ఏఎంసి రెండు. ఒకప్పుడు ఫెడరల్ బ్యాంక్ అయితే చాలామంది అనలిస్టులకి ఒక డార్లింగ్ ఆఫ్ ది స్టాక్గా ఉండేది. బట్ కొద్దిగా ఫెడరల్ బ్యాంకులో వీక్నెస్ అయితే వచ్చింది తర్వాత. బట్ స్టిల్ ఇంకా మిగిలిన బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్తో పోలిస్తే ఆ స్థాయిలో పతనం లేదు. ఫెడరల్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి, ఏఎంసి మీద ఎలాంటి వ్యూ ఉంది? చూడండి, హెచ్డిఎఫ్సి, ఏఎంసి కానీ ఫెడరల్ బ్యాంక్ కానీ షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నియర్గా ఒక ఫాల్ కొద్దిగా ఆగినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఇంకా కరెక్షన్ అనేది రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు ఉంటాయండి. మీరు ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ని గమనించి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మార్కెట్లో ఇప్పుడు ఏదైతే
మన కరోనా వైరస్ రిలేటెడ్ ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పటికీ ఈ బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్లో ఫస్ట్ రియాక్షన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా బై చేయాలనుకుంటే కరెక్షన్స్లో కొద్దిగా కొనుక్కోండి. కాకపోతే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ అంతా చేయకండి. కరెంట్ ప్రైస్లో ఒక 10% ఇన్వెస్ట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక 10% 20% అలా మీరు ఒక 4-5 టైమ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫండమెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ మార్కెట్ కండిషన్స్ కూడా దానికి అనుకూలిస్తేనే బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక 3-4 టైమ్స్ కరెక్షన్స్లో మీరు కొనుక్కోండి. విజయనగరం నుంచి రాజేష్ మరో కాలర్. అడిగాను రాజేష్. హలో క్వశ్చన్ అడగండి సార్, వినిపిస్తుంది. నమస్తే సార్. సార్ అదే ఎస్బీఐ ఒకటి పిఎన్బి ఒకటి లాంగ్ టర్మ్ ఇప్పుడున్న రేట్ ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చా? అంటే స్పెసిఫిక్గా 2 స్టాక్స్ ఎందుకు పిక్ చేసుకున్నారు మీరు? బాగా పడ్డాయనేనా వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? అంటే బాగా పడ్డాయనే సార్, అందుకని కేరళ. సో పిఎస్యూ బ్యాంక్స్లో ఎస్బీఐ బెట్ చేసుకోవచ్చాము, కానీ పిఎన్బి ఇప్పుడు అంతా పిక్ చేసుకుంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చే అవకాశం ఉందా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్? సో ప్రస్తుతానికి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పిఎన్బిని అవాయిడ్ చేయండి, ఎస్బీఐని మీరు కన్సిడర్ చేయొచ్చండి. మీరు కరెంట్ లెవెల్స్లో కాకుండా ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే 200 లెవెల్స్ కనుక బ్రేక్ డౌన్ అయితే 150 లెవెల్స్ వరకు ఎస్బీఐలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది ఇమ్మీడియట్గా వస్తుందంటే ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, కాకపోతే మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడి వరకు ఫాల్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది డివైడ్ చేసుకోండి. ఒకేసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఎస్ఐపి మెథడ్లో మీరు పడిన ప్రతిసారి ఇప్పుడే సూర్యదేవ్ గారు అన్నట్టు ఎలాంటి స్టాక్స్ అంటే ఫండమెంటల్గా ఎంత స్ట్రెంత్ ఉన్న స్టాక్స్ అయినా సరే మీరు ఒకవేళ 100 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన ఉంటే వాటిలో ప్రస్తుతానికి ఒక 15 నుంచి 20 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. తర్వాత ఎందుకంటే మార్కెట్స్ మనం ఎప్పుడు లోలో కొనలేము, హైలో అమ్మే అవకాశం ఉండదు. కాబట్టి మేబీ ఇక్కడ నుంచి ఒక 2 to 3 ట్రాంచెస్లో కనుక స్టాక్స్ కొనుగోలు చేసినట్టయితే మనకి యావరేజింగ్ అవుతుంది. సో ఆ ప్రిన్సిపల్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి సూచన. ఇక మరిన్ని కాల్స్ తీసుకోవడంతో పాటు మరిన్ని అంశాలు మనం చర్చించే ముందు ఒక చిన్న విరామం. नोवेल कोरोना वायरस बीमारी को फैलने से रोका जा सकता है। खांसी और छींक के बाद और बच्चे को छूने से पहले अपने हाथों को साबुन से धोकर इसे फैलने से रोक सकते हैं। अपनी सुरक्षा के लिए हमारी मदद करें। अगर आपको खांसी, बुखार या सांस लेने में तकलीफ हो तो तुरंत नजदीकी स्वास्थ्य केंद्र जाएं या हेल्पलाइन नंबर 911123978046 पर संपर्क करें। బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో 90 పాయింట్ల లాభంతో 9288 పాయింట్ల దగ్గర కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 23,140 పాయింట్ల దగ్గర కొనసాగుతుంది. అటు సెన్సెక్స్ కూడా 250 పాయింట్స్ దాకా ప్లస్లో గెయిన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఎలా ఈ టైంలో ఉంది సూర్యదేవ్ గారు? ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కొద్దిసేపటి క్రితం వరకు బాగా వీక్గా ఉన్నట్టు కనిపించింది, బట్ యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీని ఒక ఎస్ బ్యాంక్ ఒకటే డ్రైవ్ చేస్తుంది. ఎందుకంటే 60% దాకా గెయిన్స్ దానికి రావడం వల్ల దాని ఇంపాక్ట్ ఇండెక్స్ మీద కనిపిస్తుంది. కానీ బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంత ఆ స్థాయిలో స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. సో బ్యాంక్ నిఫ్టీ మీద ఎలాంటి వ్యూ ఉంది? ఇప్పుడు ఏమైనా ట్రేడింగ్ కోసం అవకాశాలు ఉన్నాయా బ్యాంక్ నిఫ్టీలో? సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిని గమనిస్తే ఒక ఫాల్ మధ్యలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అంటే ఫాల్ అనేది ఇంకా కంప్లీట్ కానట్టుగానే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 20,500 20,000 దగ్గర ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది ఉంది. సో దాన్ని మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బయింగ్ పొజిషన్ తీసుకోవాలనుకుంటే 20,000కి నియర్గా వచ్చినప్పుడు అక్కడ నుంచి లాంగ్ పొజిషన్స్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి గమనించిన ఇంకా 3,000 పాయింట్స్ లోయర్ సైడ్ సపోర్ట్ అనేది ఉంది. కాబట్టి అది కాకుండా మనకు వోలాటిలిటీ అనేది ఇంక్రీజ్ అయి ఉంది మార్కెట్లో. కాబట్టి వన్ డేలో కూడా సపోర్ట్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి డిప్స్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ అనేది ఇనిషియేట్ చేసుకోమని చెప్తాను. సో బ్యాంకు విషయానికి వస్తే ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ పబ్లిక్ బ్యాంక్స్ కానీ ఇవన్నిట్లోనూ పర్సెంట్ లెవెల్స్లో మాత్రం ట్రేడింగ్ పరంగా లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి తప్ప ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రస్తుతానికి చేయడానికి అనుకూలంగా అయితే లేదు.
సో 20,000 నియర్గా వచ్చినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ గురించి బ్యాంకింగ్ స్టాక్స్ని పరిశీలించవచ్చు. అక్కడి వరకు కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అంటే రెగ్యులర్గా వాచ్ చేసే ఎలిట్ వేవ్ ఏం చెప్తుంది? ఎందుకంటే ఫ్రైడే రోజు వచ్చిన ఫాల్ 8,355 8,355కి వచ్చి అక్కడి నుంచి ఆల్మోస్ట్ మనకి ఒక 800 పాయింట్స్ దాకా మార్కెట్ రికవరీ వచ్చింది. నిన్న రాత్రి మనం చూసుకున్న యూఎస్ మార్కెట్స్ చూస్తే మేబీ ఇవాళ మరొకసారి మన మార్కెట్స్ బాగా డీప్గా నష్టపోతాయేమో అనుకున్నాం. బట్ ఆ ఫాల్ అయితే ప్రస్తుతానికి అరెస్ట్ అయింది. బట్ స్టిల్ మేబీ మిడ్ సెషన్ తర్వాత వీక్నెస్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. సో మరొకసారి ఆ లెవెల్స్ని టెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ పైకి రావాల్సిన అవసరం ఉంటుందా అంటే అది సూచిస్తుంది. ఆర్ఎల్స్ ఎక్కడ బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది? అంటిల్ అన్లెస్ బాటమ్ అవుట్ అవనంత వరకు మనం ఒక లాంగ్ పొజిషన్స్ తీసుకునేందుకు అవకాశం ఏ మేరకు ఉంది? ఇందాక అన్నట్టు థర్డ్ వేవ్ అన్నది కంప్లీట్ అయింది. ఎలియట్ వేవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్ టైమ్ హైస్ దగ్గర థర్డ్ వేవ్ అనేది కంప్లీట్ అయింది. సో ఆ లాస్ట్ మనకు ఫ్రైడే బౌన్స్ వచ్చింది కాబట్టి దాన్ని ఫోర్త్ వేవ్గా మనం ట్రీట్ చేసినప్పటికీ ఇంకా ఫిఫ్త్ వేవ్ డౌన్ సైడ్ అన్నది ఇంకా డ్యూ ఉంది మార్కెట్లో. సో ఆ ఫిఫ్త్ వేవ్ అన్నది ఆల్మోస్ట్ ప్రీవియస్ లెవెల్స్ అయితే టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. దాన్ని బ్రేక్ చేయొచ్చు, చేయకపోవచ్చు ఒకసారి. ఎందుకంటే మనకు థర్డ్ వేవ్ అన్నది చాలా సివియర్గా వచ్చింది కాబట్టి ఫిఫ్త్ వేవ్ ఒక్కోసారి దాన్ని బ్రేక్ చేయకుండానే పైనుంచే 8,500 పైనుండే మళ్ళీ ఒకసారి రివర్సల్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఫిఫ్త్ వేవ్ కనుక కంప్లీట్ అయిపోతే మనకు నెక్స్ట్ కౌంటర్ ట్రెండ్ అప్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఎలియట్ వేవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని బీ వేవ్ అని చెప్తుంటాం. అదొక రిలీఫ్ ర్యాలీ అని భావించవచ్చు మనం నార్మల్గా చెప్పాలంటే. సో రిలీఫ్ ర్యాలీ వస్తే కనుక 10,000 10,500 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ జోన్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ సి వేవ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ ట్రేడర్స్ షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి మాత్రం ఫిఫ్త్ వేవ్ ఉంటే కనుక మళ్ళీ నియర్గా 8,000 లాంగ్ పొజిషన్స్కి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు బాపట్ల నుంచి రంగారావు. అడగండి రంగారావు గారు. హలో, నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి. నమస్కారం అండి. మాకు జేబీ కెమికల్స్ ఇప్పుడు ఈ రేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేకపోతే ఇంకా ఎంట్రీ పాయింట్ గురించి చెప్పండి. అట్లాగే జిఎంఆర్ ఇన్ఫ్రా దానికి కూడా చెప్పండి సార్. జిఎంఆర్ ఇన్ఫ్రా కొద్దిగా ఇంట్రెస్టింగ్ స్టాక్. ఈ మధ్యకాలంలో దాదాపు 20 రూపాయల మార్క్ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది. బట్ ఇంకా ఇందులో వరస్ట్ అయిపోయిందేమో అనుకున్నాం. బట్ జిఎంఆర్ ఇన్ఫ్రాలో మళ్ళీ సెల్లింగ్ వస్తూనే ఉంది. జిఎంఆర్ ఇన్ఫ్రా మళ్ళీ 14-15 రూపీస్కి రావడం చూస్తున్నాం. సో ఇక్కడ ఏమన్నా జిఎంఆర్ ఇన్ఫ్రాలో మళ్ళీ బయింగ్ ఏమైనా చేసుకున్నట్టయితే సో మళ్ళీ ఆ 20 రూపీస్ మార్కుకి వెళ్ళే ఛాన్సులు ఏ మేరకు కనిపిస్తున్నాయి? ఈ మధ్య 26 రూపీస్ 50 పైస్ దాకా వెళ్ళింది 52 వీక్ హై. అవునండి, నియర్గా 26 రూపీస్ దగ్గర నుంచి జిఎంఆర్ ఇన్ఫ్రా లాస్ట్ ఫ్రైడే రోజు గమనిస్తే 14 రూపీస్ వరకు నియర్గా ఫాల్ రావడం చూసాం. సో ఇది లాస్ట్ 3 ఇయర్స్ రేంజ్ కనుక గమనిస్తే సైడ్ వేస్లో ఉంది. సో ఇలాంటి సైడ్ వేస్ మూమెంటంలో ఉన్న స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. మనం జనరల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసేదే ప్రాఫిట్ గురించి కాబట్టి ఒక స్టాక్ స్పెసిఫిక్ కాకుండా ఏదైతే స్టాక్స్ మనకి అప్ ట్రెండ్లో ఉన్నాయో వాటిల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఇది మళ్ళీ మనం నెక్స్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ కనుక గమనించినా ఇదే రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కరెంట్ లెవెల్స్లో జిఎంఆర్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బెట్ అయితే కాదని అనుకుంటున్నాను. దీన్ని అవాయిడ్ చేయండి. సో జేబీ కెమికల్స్ విషయానికి వస్తే మాత్రం కరెంట్ లెవెల్స్ అంటే హయ్యర్ లెవెల్స్లో ఉన్నాయి. సో మనకు లాస్ట్ ఫ్రైడే రోజు కనుక గమనించిన ఆల్మోస్ట్ చాలా వరకు షార్ప్గా డిక్లైన్ వచ్చినప్పటికీ మళ్ళీ రీబౌండ్ అవడం చూసాము. సో 420 417 వరకు వచ్చినప్పటికీ మళ్ళీ క్లోజింగ్ వచ్చేసి 570 వరకు బౌన్స్ అయింది రావడం చూసాం. కాబట్టి ఈ లెవెల్స్లో కన్నా కొద్దిగా కరెక్షన్ వచ్చే వరకు వెయిట్ చేసి నియర్గా 400 450 మధ్యలో వచ్చినప్పుడు మాత్రమే లాంగ్ పొజిషన్స్కి మీరు ట్రై చేయండి. సో కరెంట్ లెవెల్స్ హై కాస్ట్లీ అంటే ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, వెయిట్ చేయండి కరెక్షన్ వచ్చే వరకు. అండ్ చాలామంది ఇంకొక ఈ టైంలో అడుగుతున్న ప్రశ్న గోల్డ్ గురించి. గోల్డ్ అండ్ సిల్వర్ ఈ మధ్యకాలంలో బాగా క్రాక్ అవ్వడం చూస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ ఒక 4-5 సెషన్స్ నుంచి గోల్డ్ బాగా తగ్గుతూ వస్తుంది. గోల్డ్ చార్ట్స్ ఏమన్నా మీరు ట్రాక్ చేస్తున్నారా? అండ్ సిల్వర్ ఆల్మోస్ట్ ఒక 4,500 నుంచి 5,000 రూపీస్ దాకా సిల్వర్ కూడా తగ్గింది. సో గోల్డ్ ఎందుకంటే అటు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల చేతిలో ఉన్న అన్ని సాధనాలు ఏదో కమాడిటీస్ అనుకోవచ్చు, స్టాక్స్ అనుకోవచ్చు, అన్నిటినీ తగ్గినమ్ముకొని క్యాష్లో ఉండాలి, క్యాష్ ఇస్ ద కింగ్ అన్న ఒక
సూత్రాన్ని మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ ఇన్వెస్టర్స్ అంతా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఒకవేళ క్యాష్ కనుక చేతిలో ఉన్నట్టయితే గోల్డ్ మరింతగా తగ్గితే కొనుగోలు చేయొచ్చు, ఆర్ఎల్స్ స్టాక్స్ మరింతగా తగ్గితే కొనుగోలు చేయొచ్చు అన్న ఒక ఏకైక ఉద్దేశంతో అన్నింటినీ తెగనమ్మి కూర్చుంటున్నారు. అందుకే గోల్డ్ ఈ మధ్యకాలంలో ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా దాదాపు 3-4 వేల రూపాయలు కూడా గోల్డ్ తగ్గింది. సో ఎనీ చార్ట్స్ ప్యాటర్న్స్ ఏదర్ ఇన్ గోల్డ్ ఆర్ సిల్వర్? చూడండి, గోల్డ్ విషయానికి వస్తే మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో కనుక గమనిస్తే ఒక మల్టీ ఇయర్ బుల్ మార్కెట్లోకి ఇంటర్నెట్గానే భావించవచ్చు. సో మన ఇలాంటి వ్యూ అనేది $1,100 దగ్గరలో ఉన్నప్పుడే ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ప్రజెంట్ నియర్గా అంటే లాస్ట్ పీక్ వచ్చేసి $1,700 దగ్గర వచ్చి అక్కడ నుంచి కరెక్షన్ రావడం చూసాం. కాకపోతే ఇప్పటికీ ట్రెండ్ అప్ సైడ్లోనే ఉంది గోల్డ్కి. కాబట్టి ఇలాంటి డిప్స్ అనేది ట్రేడింగ్ పరంగా చేసే వాళ్ళకి ఒక బయింగ్ పాయింట్గానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ క్రూషియల్ సపోర్ట్ అనేది $1,491 దగ్గర ఉంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి $1,700 మళ్ళీ ఒకసారి క్రాస్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గోల్డ్ ప్లస్ మనకి ఈక్విటీ మార్కెట్ని గమనిస్తే కొద్దిగా రివర్స్ రిలేషన్ అనేది ఉంటుంది. సో ఈక్విటీ మార్కెట్స్ ఇంప్రూవ్ అయినప్పుడే గోల్డ్ కొద్దిగా డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. కాకపోతే ప్రజెంట్ మాత్రం మల్టీ ఇయర్ బుల్ మార్కెట్లో ఎంటర్ అయింది కాబట్టి గోల్డ్ పెద్దగా కరెక్షన్ అనేది రాకపోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో గోల్డ్ మనం ఈ ఏడాది మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, గోల్డ్ పదే కొద్ది గొప్ప గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కనుక పెంచుకుంటూ వెళ్ళండి. అట్లీస్ట్ పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పే లెక్కల ప్రకారం ₹100 మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అందులో కనీసం 10-15% ఆర్ఎల్స్ అట్లీస్ట్ 10% గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఒక డైవర్సిఫికేషన్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఇప్పటికి కూడా స్టిల్ గోల్డ్ ఏదైనా మంచి డిప్స్ వస్తే కొనుగోలు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 45,000 నుంచి 50,000 రూపాయల దాకా గోల్డ్ వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న చాలా బలమైన వ్యూ ఇంటర్నేషనల్గా కూడా ఉంది. కాబట్టి సో కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ ఆల్సో. వైజాగ్ నుంచి మరొక కాలర్ ఉన్నారు, కె శర్మ. అడగండి శర్మ గారు. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. నేను ఫ్లెక్సీ క్యాప్ కొనడానికి మంచిదేనా కాదా? ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి సార్. ఫ్రాంక్ టెంపుల్టన్ తాలూకా ట్యాక్స్ షీల్డ్ లోని తర్వాత ఫ్లెక్సీ క్యాప్ లోని ఇన్వెస్ట్ చేయడానికి మంచిదా కాదా? మీరు మ్యూచువల్ ఫండ్స్ గురించి అడుగుతున్నారండి, లేకపోతే ఏదన్నా ఫండ్స్ గురించి అడుగుతున్నారా స్పెసిఫిక్? అంటే ఈ రెండింటి గురించి నాకు ఈ రెండింటిలోనే ఉన్నాయి కొంచెం. ఓకే, మరి కొంచెం కొనమంటారా వద్దా? ఈ రెండు మ్యూచువల్ ఫండ్స్ ఏనా అండి? ఎందుకంటే మీ వాయిస్ సరిగా నాకు ఫండ్ పేరు అర్థం కావట్లేదు. అంటే ట్యాక్స్ షీల్డ్, ఓకే, ట్యాక్స్ ఎగ్జామ్షన్ గురించి 3 years కది. ఓకే, ఫ్లెక్సీ క్యాప్ మామూలుగా ఇన్వెస్ట్మెంట్ గాను. ఓకే ఫైన్ సార్. దిస్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అండి. మీరు ఎటు ఆ ఈఎల్ఎస్ఎస్ అంటున్నారు, అది ఎటు లాకిన్ పీరియడే. సో వాటిలో ఇప్పుడు మీరు డబ్బులు తీసుకోవడం కంటే అలాగే వదిలేసండి. వీలైతే మీరు మిగిలిన చెప్పిన ఫండ్లో ఈక్విటీ మార్కెట్స్లో సిప్ని పెంచుకుంటూ వెళ్ళండి. ఈ టైంలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని ఎవరైతే పెంచుకుంటూ వెళ్తారో వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2008-2009లో జేపీ మోర్గాన్ అని ఒక ఫండ్ ఉండేది. జేపీ మోర్గాన్లో ఒక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్. దాని ఎన్ఏవి దాదాపు $2.5 నుంచి $3 దాకా 2009లో పడిపోయింది. సేమ్ అదే ఫండ్ని 2011లో మళ్ళీ ఏదో అవసరం వచ్చి $24-25 అమ్మాను. అంటే ఒక 2 to 3 years టైంలో 10 times ఆఫ్ రిటర్న్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చాయి. ఎందుకంటే ఈ టైంలో బాగా ఫాల్ మార్కెట్స్లో ఉంటుంది కాబట్టి మీరు సిప్ని బాగా పెంచుకోండి. ఎంత వీలైతే అంత పెంచుకున్నట్టయితే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఒక 2 to 3 yearsలో ఉండొచ్చండి. అండ్ ఇంకొక సబ్జెక్ట్ ఒకటి మెయిన్ ఈ ఫైనాన్షియల్ స్టాక్స్ గురించి ఎక్కువగా వినిపిస్తున్నాం సార్. ఫైనాన్షియల్ స్టాక్స్లో మనకి ఒకటి ఎస్ బ్యాంక్ బాగా పెరిగింది. సెకండ్ ఎక్కువగా మోస్ట్ డిస్కస్డ్ స్టాక్ ఈజ్ ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఆర్బీఎల్ బ్యాంక్. ఈ రెండు టెక్నికల్ చార్ట్స్ ఎలా కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఆర్బీఎల్ బ్యాంక్ మేనేజ్మెంట్ బయటకు చెప్పింది ఎలాంటి డిస్క్రిపెన్సీస్ లేవు, బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి. బయట మార్కెట్లో మాత్రం ఈ రెండు బ్యాంకుల మీద చాలా పెద్ద రూమర్స్ వినిపిస్తున్నాయి, ఇండస్ అండ్ ఆర్బీఎల్ బ్యాంక్ మీద. సో టెక్నికల్ చార్ట్స్ ఏం కనిపిస్తే ఇన్వెస్ట్మెంట్కి ఏమన్నా ఇప్పుడు పిక్ చేసుకునే అవకాశం ఉందా? సో ఇండస్ఇండ్ బ్యాంక్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ నియరెస్ట్ పీక్ అంటే 1600 లెవెల్స్ దగ్గర నుండి ఆల్మోస్ట్ 550 వరకు కరెక్షన్ అనేది రావడం చూసాం. ఇంత ఫాస్ట్గా కరెక్షన్ వచ్చిందంటే మనకు ఇన్సైడ్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉండడం వల్ల కూడా ఇలాంటి ఫాల్ అనేది రావడం చూస్తుంటాం. సో నార్మల్ కరెక్షన్ అయితే కానట్టుగానే కనిపిస్తుంది, ఓవరాల్ ట్రెండ్ రివర్సల్లో కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఫైనాన్షియల్ రిలేటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేసి ఓవరాల్గా అక్కడ బయ్యింగ్ సపోర్ట్ ఉంది అని, అక్కడ సస్టైన్ అవుతుంది అని గమనించిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ అన్న చేయమని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం ఫాల్ చూస్తున్నాం అది
టెంపరీగా మాత్రమే హాల్ట్ అయింది. సో మళ్ళీ రెజ్యూమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ గురించి తొందరపడకుండా ఇంకా కొద్దిగా లోయర్ లెవెల్స్ కూడా రాబోయే అవకాశాలు ఉన్నాయని అంచనా పెట్టుకొని కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అది కాకుండా ఇండస్ఇండ్ బ్యాంక్ చాలా తక్కువ టైంలో మనకు హ్యూజ్ కరెక్షన్ చూసాం కాబట్టి ఇలాంటి కరెక్షన్స్ అనేది ఇంకా కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేసి అక్కడ లోయర్ లెవెల్స్లో అంటే 550 దగ్గర కనుక సస్టైన్ అయితేనే లాంగ్ పొజిషన్స్కి అనుకూలంగా ఉంటుంది. అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. నిజామాబాద్ నుంచి మరొక కాలర్ ఉన్నారు, కిషన్. అడగండి కిషన్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. మరి ఎంఆర్పిఎల్ నాగ్పల్ పేపర్ మిల్ షేర్స్ ఉంది సార్. ఏదండి? ఎంఆర్పిఎల్ నాగ్పల్ పేపర్ మిల్. ఎంఆర్పిఎల్ అన్నారు మీరు? అవును సార్. ఓకే. నాగ్పల్ పేపర్ మిల్. ఓకే. వాయిస్ సరిగా. ఎంఆర్పిఎల్ ఏ ప్రైస్లో తీసుకున్నారండి? సార్ నాకు అంత ఐడియా బాగా రోజుల కింద చేసిన. ఓకే. అవి ఎట్లా అమ్మాలా మరి ఉంచుకోవాలా? మీరేంటి ఫిజికల్ షేర్స్ ఉన్నాయా మీ దగ్గర, లేకుంటే డిమాట్ ఎలక్ట్రానిక్ ఫామ్ లోనే ఉన్నాయి డిమాట్లో? సార్ బాగా రోజుల కింద చేసిన, నాకు అంత ఐడియా లేదు దాని గురించి. అదేనండి, మీ దగ్గర ఫిజికల్ ఫామ్స్ రూపంలో ఉన్నాయా షేర్లు, లేకుంటే అకౌంట్లో ఉన్నాయా? ఫామ్స్ రూపంలో ఉన్నాయి. మీరు ఫామ్స్ రూపంలో ఉంటే ప్రస్తుతం వాటిని చేసేది అవకాశం ఏం లేదు. ఇమీడియట్గా మీరు రిజిస్ట్రార్ దగ్గరికి సంప్రదించండి, లేదంటే ఎవరైనా దగ్గరలో బ్రోకర్ ఉంటే వాళ్ళని ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోకి మార్చుకోండి ఫస్ట్. లాస్ట్ మనకి 2015లో గమనిస్తే 55 రూపీస్ దగ్గర నుంచి 140 లెవెల్స్ వరకు వెళ్ళిందండి. సో మీరు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేయడంతోనే సరిపోదండి, దాన్ని మీరు గమనిస్తూ ఉండాలి. ప్రైస్ అనేది ఎక్కడ వెళ్తుంది, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనేది. సో ఆ లెవెల్ని కూడా మళ్ళీ బ్రేక్ డౌన్ చేసి ఈరోజు 34 రూపీస్ 35 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొద్దిగా వీక్నెస్ అనేది ఇంకా కొద్ది రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హోల్డ్ చేయండి, మళ్ళీ బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే. ఫస్ట్ మీరు డిమాట్ని ఎలక్ట్రానిక్ ఫామ్లోకి మార్చుకోండి ఆ ఫిజికల్ షేర్స్ని, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన స్టాక్స్లో మీకు ఏమైనా పర్సనల్ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారా? పర్సనల్ పొజిషన్స్ ఏం లేవండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్య గారు. ఇది ఈరోజు బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమం. రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.